భయ్యా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తమిళనాడులో విజయ్ గారి పొజిషన్ అది ప్రజెంట్. బట్ ఈ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది నాకు కొంచెం అనిపించట్లేదు. ఆ సింక్ లేదు, కొంచెం అనిపించింది. ఆ కాన్సెప్ట్ వేరే ఏదో కాన్సెప్ట్, దాన్ని ఏదో సింక్ చేయాలని చెప్పి సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. యాక్టింగ్ వైజ్ అయితే చాలా బాగా చేశారు. స్నేహ గారి యాక్టింగ్ కావచ్చు, విజయ్ గారిది అండ్ మన ప్రశాంత్ బ్రోది, అంతా అందరూ. ప్రభుదేవ గారు అయితే అసలు వేరే లెవెల్ ముందు చేసిన అందరూ చాలా బాగా చేశారు. బట్ కాకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే స్టోరీ లెంత్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కడో కట్ అయిపోద్ది సినిమా అనే దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ అదే రూట్లో రావడం ఎందుకు 3 గంటలు అస్సలు భరించలేము. కాకపోతే లాస్ట్లో ఏదో మన స్టేడియం ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ పెట్టడం అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మధ్యలో మన ధోని గారి విజువల్స్, అసలు ఆ పైన రూఫ్ పైన ఫైట్ చేయడం అయితే అసలు అబ్బో వేరే పెద్ద ఇది అనిపించింది నాకైతే. బట్ థియేటర్కి వెళ్ళండి, మీరంతా వెళ్తే మీకు కూడా అర్థమైద్ది. యాక్టింగ్ ఎలా ఉందన్న? పార్ట్ 2 ఉందంటే కదా, అసలు పార్ట్ 1 చూసే అంత ఉందా? పార్ట్ 1 ఓం రీం బుషే. మీరు థియేటర్కి వెళ్తే మీకే అర్థమైద్ది. థియేటర్లో విజువల్స్ వైజ్ కావచ్చు అంతా బాగుంది. బట్ ఎందుకు అంత లాగాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో చిన్న షార్ట్లో ఇంకోటి మెయిన్గా మీనాక్షి, అయ్యో సినిమాలో ఉందని కూడా గుర్తు రావట్లా. అంత పెద్ద రోల్ చేసింది సినిమాలో. వామ్మో, మీనాక్షి గారికి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మేబీ ఆవిడ స్టోరీ సెలక్షన్ ఎలా ఉందో లేదో తెలియదు, కానీ నేనే చాలా ఫీల్ అయ్యాను. విజయ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా చేశారన్న. ఆయన యాక్టింగ్ పేరు పెట్టే అంత ఏం లేదు కదా. ఆయన తమిళ్లోనే అదే గోట్, తమిళనాడులో వన్ ఆఫ్ ది గోట్ ఆయన. అలాంటి ఆయన యాక్టింగ్ గురించి చెప్పే అంత స్థాయి కాదు. బట్ సినిమాలో స్టోరీ కంటెంట్ ఉన్నా కూడా దాన్ని అనవసరంగా తిప్పి ఊరికే నాశనం చేశారేమో అనే ఫీల్ వచ్చింది. పొలిటికల్ డైలాగులు మాత్రం బాగా వేసుకున్నారన్న. ఎలాగైతే మన పవర్ స్టార్ గారికి పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే చేశారో సేమ్ ఇలాగే చేశారు. కొంచెం అవి కొన్ని ఫిల్టే తప్ప ఓవరాల్గా అంతకేం అనిపించలేదు. థ్యాంక్ యూ బ్రో. గోట్ మూవీ ఎలా ఉంది బ్రో? సార్ కోర్ట్ మూవీ చూసినాం సార్ ఇప్పటిదాకా. అసలు చెప్పాలంటే సినిమా మాత్రం అంటే చాలా డిఫరెంట్గా ఉంది, ఒక కొత్తగా ఉంది. అంటే ఇప్పుడు చెప్పాలంటే విజయ్ సేతుపతిది అసలు క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్. సారీ, విజయ్ దళపతి అంటే ఆయన క్యారెక్టర్ బట్టి మాత్రం డిఫరెంట్ ఉన్నది. అంటే సినిమాలో చాలా సినిమాలు తీసుకుంటే ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఇంకోటి ప్రభుదేవ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. ఒక కొత్తదనం చేయించిండు ప్రభుదేవ్ యాక్టింగ్, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం ఎక్కడ పోలేదు, కానీ సినిమా మాత్రం దుమ్ము లేపేసింది. అంటే నన్ను కూడా చాలా మంది పొలిటికల్ పోయిన తర్వాత మళ్ళీ ఈయన హీరో ఎంట్రీ ఇస్తాడా హీరో అనుకుంటారు, కానీ పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ పొలిటికల్ కి దానికి సంబంధం ఉంటుంది. విజయ్ సేతుపతి ఇంకా సినిమాలు చేస్తుంటాడు, కానీ చాలా కొత్తగా ఉంది. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ గా పెట్టాడు. అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనే సినిమా లేదు. నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఒకటి ప్రభుదేవ్ గారు చాలా రోజుల తర్వాత మనం స్క్రీన్ మీద చూసాం. ఎప్పుడో చాలా రోజులు చూసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నిజంగా చెప్తున్నా, ఆయన మాత్రం నిజంగా చాలా డిఫరెంట్ గా చేసిన ప్రభుదేవ్ గారు. ఎక్కడ చూడడానికి కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక కొత్తదనం చూపించిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. లాస్ట్ కు అజిత్ లైక్ అలా బిడ్డ అంటే అనమాట, ఓవర్ లైకర్ అంటే అజిత్ లైకర్ అని అంటది. అది మాత్రం అంటే డిఫరెంట్ గా పెట్టింది కాన్సెప్ట్ లాస్ట్ లా. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ గుంటూరు కారంలో ఉన్నట్టే అంటే ఒక డిఫరెంట్ గా పెట్టింది. అంటే గుంటూరు కారం కానీ ఒక డిఫరెంట్ గా పెట్టింది, ఒక కొత్తదనం పెట్టింది. సూపర్ సినిమా. బ్లాక్ బస్టర్. అన్న గోట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ముఖ్యంగా మన తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ, మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి, హస్బెండ్, వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య మామూలు. అలా చెప్పాలా? మూవీ ఎలా ఉందండి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అర్థమైందా? సో అంటే సినిమా చూసి మతిపోయింది ఏంది? సినిమా చూసి మతిపోయింది. అరే పడం సూపర్ పడం. సో ఇందులో విషయం ఏంటి అని అంటే విజయకాంత్ గారిని మనం మర్చిపోయాం కదా, ఆయన మళ్ళీ గుర్తు చేయడం జరిగింది స్టార్టింగ్ లో. అండ్ దెన్ వచ్చేసి మీనన్ ఒక విలన్ రోల్ ఉంటుంది. మీనన్ అందులో హెయిర్ స్టైల్ కంటిన్యూటీ బాగా మిస్ అయిపోయింది అన్న. సో నాకు కూడా చాలా కోపం వచ్చేసింది. అండ్ ఓవరాల్ గా ఇలాంటి సినిమా విజయ్ తలపతి లైఫ్ లో రాబోదు. ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ విజయ్ తలపతి. దట్స్ వై ఐ కేమ్ హియర్ టు వాచ్. இந்த கடைசியில் படம் ஆகும் தளபதி கடைசியில் படமும் அதுதான் பார்க்கறாக நான் வந்து ரொம்ப நிறைய படம் இந்த வாழ்க்கையில பார்த்ததே இல்லை. చాలా స్లోగా ఉందండి సినిమా. చాలా స్లోగా ఉందండి.
ఇంకా సినిమా అంటేనే స్లో అన్నా ఇంకా ఏం చేస్తాం ఇంకా అంతే. సో సినిమా హిట్ అన్న 2,000 కోట్లు వసూలు చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో ఒక పవన్ కళ్యాణ్ గారికి మన తలపతి విజయ్ గారికి సిమిలారిటీ ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ సినిమా ఖుషిని పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేశారు. దాని తర్వాత ఈయన సినిమాలన్నీ విజయ్ గారు రీమేక్ చేశారు. ఇప్పుడు పొలిటికల్ కెరియర్ ప్రకారం మనం ఆలోచించుకుంటే ఈయన డిప్యూటీ సీఎం, ఆయన నెక్స్ట్ అక్కడ ఏమో సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఆయన కూడా కెరీర్లోకి వెళ్ళిపోతున్నాడు. సో దిస్ ఇస్ ద సిమిలారిటీ ఫ్రమ్ మోరోవర్. మన అన్నగారు కూడా ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చారు, దాని తర్వాత అక్కడ ఇంకో మహానటుడు కూడా వచ్చి రావడం జరిగింది. సో ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఐ థింక్ మోరోవర్ 70 years దాటిపోయింది అనుకుంటాను. సో ప్రకృతి మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకుంటుంది. కాన్సెప్ట్ ఏంటి అసలు? సినిమా హైలైట్స్ ఏంటి? సినిమా చెప్తాను, టికెట్ తీసుకొని పోతాం. Highlights అబ్బా తమ్ముడు అన్నయ్య హైలైట్స్ సినిమా మీరే చూడండి. సినిమా హైలైటా? డీఏజింగ్ హైలైట్. నేను కూడా ఒకసారి ఏది తగ్గిపోతే బాగుంటుందేమో అనిపించింది. అర్థమైందా? దట్ ఈస్ ద సినిమా. అర్థమైందా? ఓవరాల్ గా సినిమా గుడ్ అంతే. ప్రభుదేవ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ప్రభుదేవ గారు ఫస్ట్ నాకు కోపం వచ్చింది. ప్రభుదేవ గారు అంటే అరే డాన్సర్ అబ్బా. అసలు ఆయన ఒక లవ్ సినిమా ఉంటుంది కదా చందారావే అని, అలాంటిది నేను విలన్ రోల్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద మూవీ. అండ్ శివకార్తికేయన్ గారు కూడా ఉన్నారు. నాకు బాత్రూంలో కలిసారు శివకార్తికేయన్ గారు. బట్ నేను చెప్పాను సార్ నెక్స్ట్ మూవీ క్లైమాక్స్ తర్వాత కలుద్దాం అని చెప్పాను. ఓకేనా? రైట్. ఓకే, థ్యాంక్ యూ. పవన్ సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా విజయన్న కెరీర్లో ఇది మరో కొత్త స్టోరీ. నిజంగా ఈ సినిమా తర్వాత తన రాజకీయాల్లోకి వెళ్ళిపోతుందంటే నిజంగా ఒకటే బాధాకరమైన విషయం. కానీ వన్ నాకైతే క్యారెక్టర్ వైజ్ గా ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే మీనాక్షి చౌదరి మెయిన్ చెప్పుకోవాలంటే మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కానీ, అలాగే త్రిష గారి క్లైమాక్స్ లో ఐటమ్ సాంగ్ లో రావడం కానీ ఎవరికైనా చాలా బాగుంది అన్న. నిజంగా వండర్ఫుల్ మూవీ. 3 hours అలా కూర్చోబెట్టిందంటే మామూలు విషయం కాదు. మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ అసలు ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఎవరికి చాలా బాగుంది. విజయ్ గారి క్యారెక్టర్ వైజ్ గా మరి ఇలాంటి క్యారెక్టర్స్ అనేది చాలా తక్కువ ఇలాంటి చేయడం. నిజంగా ఒక ఫ్యామిలీ మంచి ఎంటర్టైన్మెంట్ గా అలాగే ఎన్నో చూసాం, కానీ ఇది చాలా డిఫరెంట్ గా అనమాట. నిజంగా ఎందుకంటే తండ్రికే కొడుకు శత్రువు అనేది డిఫరెంట్ గా చూపించారు. హైలైట్ ఉంటుంది పాయింట్ అయితే. అంటే ఏమైనా ల్యాగ్ ఏమైనా అనిపించింది? ల్యాగ్ అనేది ఏం లేదు. అంత మీకైతే 3 hours అయితే ల్యాగ్ అయితే ఎక్కడ అనిపించదు. కొద్దిగా స్లో అంటే ఫస్ట్ హాఫ్ అట్లా అనిపించదు. మొత్తానికైతే హీరోయిన్ మీనాక్షి గారు కూడా అంత ఏం ఇది లేదా? లేదన్న, మీనాక్షి చౌదరి గారి గ్లామర్ కానీ తన సాంగ్ కానీ అసలు విజయ్ గారి కాంబినేషన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రభుదేవ గారు నెగటివ్ రోల్ చేశారంట కదా? అంటే ప్రభుదేవ్ గారు నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పుడు ఇది అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నది. అసలు ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు ఉంటుంది, అసలు ఇతనా అన్నట్టుగా ఉంటుంది. కానీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది సినిమా చూస్తున్నందుకు, ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్ గురించి ఏముంది కదా అంటే ప్రతి సినిమాలో ఉంటాయి, కానీ ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్ గా చూపించారు. ఎలివేషన్స్ కానీ విజయ్ గారి గ్లామర్ కానీ సినిమాలో MS ధోని గారు కూడా ఉన్నారని అంటున్నారు. అంటే నేను చెప్తున్నా 5 members ఉన్న 5 members ఒక టీమ్ గా చూపించడం, లాస్ట్ కి మంచి ఆర్టిస్టులని ఎలా ఉండాలనుకుని ఈ సినిమా స్టోరీ దగ్గర ఉంటుంది. ఆర్టిస్టులు అయితే బరాబర్ ఎంచుకున్నారు. డైరెక్షన్ అయితే బాగుంది. లాస్ట్ లో మ్యాచ్ పెట్టారంట కదా IPL గురించి? IPL మ్యాచ్ అంటే అది ఫైట్ కి సంబంధించిన మ్యాచ్ ఉంటుంది అన్న. అది రివీల్ చేస్తే సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే బ్రో, రైట్. కదా యానిమల్ తర్వాత 3 hours వచ్చి ఏ సినిమా కూడా అంత యాక్సెప్ట్ చేయలేదు. మరి 3 hours 3 minutes గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ కదా. చూడండి ఒక్కొక్కరి నచ్చిన తెలుగు ఆడియన్స్ కంటే ఏమన్నా సినిమా ప్రభుదేవ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా, ఎలా అనిపించింది బ్రో? ప్రభుదేవ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా క్యారెక్టర్, ఎలా అనిపించింది? ఫైన్ బ్రో, బాగా చేస్తారు. ఎలా ఉంది ప్రభుదేవ గారి క్యారెక్టర్? చాలా బాగుంది బ్రో.